ఈసారి జూలైలో పెట్టాం తల్లి. ఎందుకు కారణం ఏంటంటే పోయినసారి జూన్ మాసంలో పెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్లో చేరిన పిల్లలు 11th క్లాస్లో చేరిన పిల్లలు అప్పటికి చేరలా, దానివల్ల లేట్ అయింది. సో ఈసారి అట్ట కాదు, జూలై మాసం కల్లా అందరూ చేరిపోతారు తల్లి, ఓవరాల్ స్కూల్లో చేరిపోతారు. 99% మంది అయిపోతారు. ఒక 1% ఆగస్ట్ మాసంలో మారుతారు. అందుకే జూలై మాసంలో పెట్టాం. సో పిల్లలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది మాకు సిస్టమ్, ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ స్కూల్లో ఉన్నారు అంతా అవగాహన వచ్చేస్తుంది. ఐడి ఉంటుంది కదా, అప్పార్ ఐడి, దాంతో తెలిసిపోతుంది. సో ఒకేసారి డబ్బులు వేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో 22 నుంచి 24 వేసేద్దాం. ఇప్పుడు అయిపోతుంది అది ఇంటర్. అదేమ్మా ఫస్ట్ ఇయర్ చేరిన లేట్ అయిందమ్మా, చేరేగల అదే డేటా లేదు, జూన్ కల్లా చేరరు కదా పిల్లలు, కొంచెం లేట్ అయింది. దాంతో మాకు తెలియలే పిల్లలు ఎక్కడ ఉన్నారు, దానివల్ల లేట్ అయింది. అందుకే బాబు గారు అన్నారు ఇట్ట కాదు వేసేది కరెక్ట్గా అంటారు మీరని బాగా పురమాయించి మమ్మల్ని ఇది కరెక్ట్గా చేయండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళు, ఇంటర్ చేరిన వాళ్ళు అందరికి ఇప్పుడు ఒకేసారి కావాలి. సో 22 నుంచి 24 మధ్యలో వేస్తాం. సో పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళే లోపల డబ్బులు అదే ఆలోచన. ఎందుకంటే అమ్మా నేను పాదయాత్రలు చూశాను తల్లి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లా. ఎందుకంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ చూస్తే తల్లి చాలా వెనకబడింది ప్రాంతం. అక్కడ పాదయాత్ర చాలా మంది తల్లిలు కలిసారు. కలిసి వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఒకరికే, అరువు అందరికి ఇస్తా అన్నారు, మీరు ఏం చేసినా అందరికి ఇవ్వండి. ఏంటి ఏమవుతుందంటే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బాబుని పంపిస్తున్నాం స్కూల్కి, అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాం బాబుని పంపిస్తున్నాం, మీరు ఇది ఒకటి చేయండి. అది చెప్పిన తర్వాత ఇంక ఇది ఇట్లా కాదని చెప్పి బాబు గారితో దెబ్బలాడు. లేదు అందరు చేద్దామంటే అప్పుడు బాబు గారు లేదు చేద్దాం ఈ సార్ తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమందికి వేయాలి అనేది మన తాపత్రయం. దాంతో మొన్న పోయిన సంవత్సరం మొదటి ఇచ్చాము, ఇంక ఈ సంవత్సరం 2. ఈ గురించి ప్రతి సంవత్సరం ఇస్తేనంటే మీకు కూడా పిల్లలు చదువు కానివ్వండి. కొంతమంది ఏం చేశారంటమ్మా, నేను చూసా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న వాళ్ళు, నేను పుట్టపర్తిలో చూసా, తల్లికి పాప ఒకే మా భర్త చనిపోయారు, 4 పిల్లలు తల్లి. ఆమె ఏం చేసినంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు కదా, సో బుక్స్ మనం ఇస్తాము, యూనిఫామ్ అని ఇస్తాము, మధ్యాహ్న భోజనం అని పెడతాం కనుక డబ్బులు వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం. ప్రతి ఏడా ఏం చేసిందంటే ఒక 3-4 వేల రూపాయలు ప్రతి బిడ్డ ఖర్చు అయినా ఒక 9 నుంచి 10,000 రూపాయలు పక్కన పెట్టి పిల్లల కోసం పెడదామని ఆమె పెట్టింది. సో ఆ మట పెట్టింది. కొంతమంది తల్లి అంటే అటు చేస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఈ గైడ్స్కి ట్యూషన్ కానివ్వండి, అది కూడా నోట్ బుక్స్కి మేము కూడా పోస్ట్లో కడతాం సార్ పిల్లలకి. దూరం అయిపోతుందని రాగాలి తల్లి పడంగాలి సైకిల్ కొనుక్కోవాలనేసి డబ్బులు పడ్డ రోజే సైకిల్ కొనిచ్చుకున్నారు సార్. ఇద్దరు సైకిల్ కొనారా? సైకిల్ కొనుక్కున్నారు సార్, మాకేసిన డబ్బులు మేమే వాడుకుంటాం అనేసి ఇద్దరు సైకిల్ కొనేసుకెళ్ళారు. డిమాండ్ చేస్తారు అది డేంజర్, అది చాలా డేంజర్. అది వాళ్ళ డబ్బులు అనుకోకూడదు, అది మన పదం రావాలి తల్లి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఒకటి కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు తొలుపుకోకూడదు. నేను రెండు బలంగా నమ్ముతున్నాను. ఒకటి సమాజంలో విలువలు లేకుండా పోయినాయి. అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తారు. ఎందుకంటే విలువలు లేని అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందిన నేను నమ్ముతాను. అది మొదటిది. రెండోది మహిళల్ని గౌరవిస్తాను. నేను పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నేను గమనించాను, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఈ వాడక భాషలో అందరూ మాడతారు కదా తల్లి, సినిమాలో కూడా మాడతారు. అది ఎప్పుడైనా బాగా చేస్తాను అంటే ఏంటి, మహిళలు తక్కువ. ఎందుకంటే నేను ఈరోజు ఇట్లా హాయిగా కూర్చొని మీతో మాడగలుగుతున్నా, నేను ఎక్కడైనా అక్కడ తిరగలుగుతున్నానంటే కారణం మా తల్లి బ్రహ్మి, పక్కన మా తల్లి హెరిటేజ్లో పనిచేస్తుంది, బ్రహ్మి పనిచేస్తుంది. ఇద్దరు కష్టపడి చెమట వచ్చి కంపెనీని బాగా చూసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. నేను దుబారా ఖర్చు చేస్తే నా క్రెడిట్ కార్డు బిల్ కడుతున్నాను. అంటే ఆ శక్తి మీలో ఉంది. కానీ ఈ పదాలు వాడినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా చూస్తున్నాం. దానిపైన ఒక యుద్ధం చేస్తున్నాం. ఎవరు వాడకూడదు, ఆ పదాలు వాడకూడదు ఎక్కడ అనేది అది తీసుకురాలి. ఆ మార్పు నేను కూడా మిమ్మల్ని కోరేది మన ఇంటి నుంచి మొదలు. అంత తేలికైన పని కాదు, నాకు అర్థం. కానీ మన ఇంట్లో మనం మార్చిపోతే ఎన్ని స్కూల్స్ పంపించినా ఎక్కడ చేసినా పిల్లలు మారు. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి నేను ఎక్కడ నేర్చుకుని, ఇంట్లో నేర్చుకున్నాను.
ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్టు చూసుకుంటే రోజు చూస్తా కదా, అంతే కదా, రోజు చూస్తాం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎలా గౌరవిస్తారు, ఎలా మాడతారు ఇద్దరు అని మనకు అర్థం ఉంటుంది కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుస్తుంది. అది ఇంట్లోనే మనం ఇట్లా ఈ పదాలు వాడితే పిల్లలు కూడా అదే అలవాటు. అది నేను బాధపడి అది ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అవుతుందో లేదు మన వల్లనే అవుతుందని కాదు. నేను మీతో ఎట్లా మాడుతున్నాను, మీరు కూడా ఇంకో 100 మందితో మాడాలి, డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి, మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఈ రెండు లేనిది సమాజంలో కేవలం డబ్బులు ఒకటే కాదు కదా. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా నమ్ముతాను. ఆ రోజు రావాలి. ఈ అసలు సినిమాల్లో ఇది వాడాలంటే భయపడాలనేది నా పాయింట్. ఎందుకంటే సినిమాలు కూడా ఇంపాక్ట్ ఉంది కదా, సినిమాల వల్ల మన పైన ఉంటుంది, మన పిల్లల పైన కూడా ఉంటుంది కదా, అది పోవాలి. పదాలు వాడుకుని ఉంటే కరెక్ట్గా నేను బలంగా. సార్ ఇదివరకంటే ఇంట్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, దానికి తోడు ఆడవాళ్ళం కూడా కొన్నాళ్ళు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండేవాళ్ళం. పిల్లలకి ఇది మంచి, ఇది చెడు, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని చెప్పాను సార్. ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం అయింది కాబట్టి మగవాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, ఆడవాళ్ళం కూడా అదే బిజీ పని, ఇంట్లో పని చేసుకొని వెళ్ళడానికి వస్తుంది. ఎక్కువ శాతం ట్యూషన్స్, స్కూల్ అంటున్నామే కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాకు అసలు కుదరట్లేదు సార్. ఎక్కువ శాతం అంటే మేమంటే కొంతమంది ఖాళీగానే ఉంటున్నాం కానీ కొంతమంది అదే బిజీ లైఫ్ అయింది సార్. వాళ్ళు పిల్లలతో ఇది ఇలా, ఈ చెల్లి, అమ్మ, అత్త ఇలా మనం ఉండాలని చెప్పి చెప్పడానికి ఓరల్గా రావట్లేదు సార్. ఏదన్నా ఇసుకిస్తున్నారు అనుకో పని టైంలో వాళ్ళు ఫోన్ అప్పచెప్పటం, లేదా టీవీ పెట్టేసేయటం, మీరు అవి చేయండి మేము పనులు చేసుకుంటాం. స్కూల్ టైం హోంవర్క్ అయిందా ట్యూషన్కి వెళ్ళండిరా, ఒక 20 రూపాయలు కడితే కట్టాం, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటున్నామే కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు సార్. మా ఆలోచన కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఎటు స్కూళ్ళలో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని గర్ల్స్ వాటికి క్లాసులు చెప్తున్నారు సార్. అలా కాకుండా ప్రతిరోజు ఒక 1/2 అవర్ బాయ్స్ గర్ల్స్ మొత్తం చిన్నపిల్లల ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ కాకుండా అందరికీ సార్ ఒక తల్లి, ఒక ఆడపిల్ల, ఒక అమ్మ ఎలా ఉంటుంది, ఎలా పెంచిద్ది, అక్కడి నుంచి స్టార్ట్ అయితే రేపు ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అవును ఆడపిల్లని మనం ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి, ఒక తల్లి మనల్ని ఎలా చూస్తుంది, ఒక అక్క మనం ఎలా చూస్తుంది, మన చెల్లి, మన పక్కన ఉన్న వాళ్ళందరూ మనకు ఒకటే, వాళ్ళు వేరు వీళ్ళు కాదు అని చెప్పి అనుకోకుండా అందరూ కూడా ఫ్రీగా ఉండేటట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఏం చెప్తున్నారు, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గర్ల్స్కి మాత్రమే చెప్తున్నారు. అమ్మ ఇక్కడ టచ్ చేస్తే ఒప్పుకోమాకండి, ఇక్కడ అదే కాదు, అది బాయ్స్కి కూడా చెప్పాలి సార్. మీరు అలా అంటుకోకూడదు, ఏంటి తను ఏమైంది నీకు ఫ్రెండా, అక్క, ఎవరినైనా టచ్ చేయకూడదు, ఎవరితోనైనా ఫ్రీగా ఉండాలి. నీ అమ్మ ఎలా, నీ తల్లి ఎలా 9 మాసాలు మిమ్మల్ని మాసికంలో ఎలా కష్టపడుతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా సార్ మేము ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, మేము కష్టపడి వచ్చాం, మా పిల్లలకు కష్టం కాదు సార్, మా పిల్లలకు కూడా కష్టం తెలియాలి, మేము ఎలా కష్టపడుతున్నాం, రేపు వాళ్ళు అలా కష్టపడితేనే ఎదగలుగుతారు అని తెలిసే విధంగా కూడా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మా నేను అడతా, ఇప్పుడు మన ఇంట్లో కూడా అదే సమస్య కదా. అవును సార్, అదే ఒక పక్క నేను పరిగెడతాను, బాబు గారు ఎటుగారు నిరంతరం రోడ్డు పైన ఉంటారు, అమ్మ కంపెనీ అని ఉంటుంది, బ్రహ్మణి కూడా కంపెనీ అని, అమ్మ ట్రస్ట్ చూసుకుంటారు. ఇట్లా అందరూ ఒక్కొక్కరు ఒక డైరెక్షన్ పరిగెడుతున్నాం. మేమేం చేసామంటే కంపల్సరీ ప్రతి సండే లంచ్కి మేము అందరం ఎవరైతే అందుబాటులో అందరూ కూర్చోవాలి, కంపల్సరీ ఒక 2-3 గంటలు మాడుకోవాలి, అది కంపల్సరీ చేశాడు. అండ్ మా అమ్మ ఒక రాత్రి దేవాంశతో భోజనం చేయాల్సిందే మేము అందరూ అనుకున్నాం. ఎందుకంటే అవ్వ తాత దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు పిల్లలు, నేను చూసా కదా, మా వాడు చాలా నేర్చుకుంటాడు, నేను గమనిస్తున్నాను. అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కుటుంబాలు కూడా చిన్నగా అయిపోతుంది. మేము ఇంకా ఉమ్మడి కుటుంబం, అంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండే కుటుంబం. బట్ చూస్తున్నా కదా మిగతా దగ్గర చూస్తే చిన్న చిన్న కుటుంబాలు అవుతున్నాయి. దాంతో ఏంటంటే వాళ్ళు పడిన కష్టాలు ఈ పిల్లలకు తెలియదు, మనకి విలువలు ఏంటి, మనం నేర్చుకుంది ఏంటి వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాం. అది కనపడుతుంది, అది చెప్పాలి, అది బాధ్యత ఉంది. బట్ మీరు అన్నట్టు అనుకున్నంత తేలిక కాదు, ఎందుకంటే అది టైం పెట్టాలి. ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఇప్పుడు సండే ఉంటే మా వాడితో ఉంటా, ఎంతనా చేతి ఇట్లా అంటే ఫోన్ కావాలి, అందుకే ఫోన్ పక్కన పెట్టేస్తాను. ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కదా సార్, ప్రైవేట్ కాలేజీలో ఓడవటానికి అలా వెళ్ళేవాళ్ళం. సండేస్ సెలవులు అడిగితే ఎవరు సార్, మాకు డైలీ వెళ్తేనే ఏదన్నా 1 డే మాకు సెలవు ఇచ్చారంటే ఇల్లు స్కూల్కి వెళ్ళిపోతారు. మాకు ఆ రోజు ఇంట్లో పని అంతా ఆ రోజు గుర్తొచ్చేది, ఇల్లు చదువుకోవడం, క్లీనింగ్ మొత్తం అట్లా.